నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. డిసెంబర్ మాసాంతానికి అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. డిసెంబర్ చివరి నాటికి రబీ రుణాలు పంపిణీ చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. బ్యాంకర్లు ప్రభుత్వ గైడ్ లైన్స్ ని పాటించడం లేదు, ధ్వజమెత్తిన రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు బివి రామారావు. డిసెంబర్ చివరి నాటికి ఒంగోలు నగరంలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 4 వాగ్దానాల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్తో కలిసి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కొన్ని కాలనీలలో పట్టాల గురించి సర్వే చేయడం జరిగిందని తెలిపారు. సుమారు 5,000 మంది నివాస స్థలాలకు అర్హులున్నట్లు అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. ఎవరి వద్ద నుంచైనా పట్టా కొనుగోలు చేసి ఉండి వారు కూడా అర్హులని తేలితే వారి పేరుతో నూతనంగా పట్టా మార్పిడి చేసి ఇస్తామని చెప్పారు. ఇల్లు నిర్మించుకోలేని వారుంటే 2-3 అంతస్తుల పద్ధతిన పలు ప్రాంతాలను ఎంపిక చేసి నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు నగర అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, సీఎం చంద్రబాబుతో ఇటీవల తిరుపతిలో జరిగిన ప్లీనరీలో వాటి గురించి చర్చించామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. తొందరలోనే ఇవి కూడా పట్టాల విషయంలో కూడా ఆల్రెడీ 12 కాలనీస్ వరకు మేజర్ పెద్ద కాలనీలు కూడా అన్ని వెరిఫికేషన్ చేశాం. దాన్ని కూడా ఈరోజు వాళ్ళు కూడా అందరూ కూడా కాలనీలో ఉండేవాళ్ళు కొంత గందరగోళమైన ఈ నోటీసులు చూడగానే వాతావరణం ఉంది. మేము ఒకటే, పేద ప్రజలు అనే వాళ్ళకి తప్పకుండా న్యాయం జరగాలి. అదేవిధంగా ఎవరైతే 4 పట్టాలు 5 పట్టాలు పెట్టుకొని దాన్ని వ్యాపారంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గరంతా తీసేసి పేద ప్రజలకు ఇవ్వడానికి ఈరోజు తీసుకున్న వాళ్ళే తీసుకోవటం, పట్టాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి పేదవాడనే వాడికి పట్టా ఇచ్చి దాన్ని ఆధార్ లింక్ చేయాలి. ఆధార్ లింక్ చేసి వాళ్ళకి ఇంకా మేము ఒకటే వాళ్ళకు కూడా చెప్తాం, ఎక్కడ డిస్టిక్లో ఏ మూల నుంచి మీరు ఇక్కడ నివసించడానికి వచ్చినా మళ్ళా మీ సొంతూరు పోయినా కూడా పట్టా ఇవ్వరు. ఇంకా మీకు ఆన్లైన్లో మీది పడిపోద్దని చెప్పేసి మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఫోటో కూడా ఆన్లైన్లో ఉంటుందని చెప్పేసి కూడా అందుకు పెడుతున్నాం. దాన్ని పెట్టడం వల్ల చాలా వరకు ఫిల్టర్ అయ్యి కొత్త వాళ్ళకు కూడా 5,000 వరకు అవకాశం వచ్చేదానికి కూడా అవి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. నెక్స్ట్ కార్పొరేషన్లో కూడా ఈ రోజుకి చాలా పనులు మనం చేసుకుంటూ వచ్చాం. మళ్ళా దానికి కూడా ఈ వర్షాలు అయిపోయిన తర్వాత రేపు 1వ తారీఖు నుంచి జనచైతన్య యాత్రలు ఉన్నాయి కాబట్టి ఒక 6 డివిజన్లు తీసుకుంటా ఉన్నాం. ఫస్ట్ 6 డివిజన్లు ఒక్కో డివిజన్కి 3 రోజులు చొప్పున మొత్తం డిపార్ట్మెంట్లందరినీ కూడా హెడ్లందరినీ కూడా దానికి పెట్టేసి ఆ 3 రోజులు మొత్తం టీం అంతా కూడా ఒక్కొక్క డివిజన్ మీద పనిచేసేటట్టు ఆ డివిజన్ పూర్తిగా ఎక్కడ కాలువల్లో కానీ అదేవిధంగా రోడ్స్ పక్కన ఉండే వేస్టేజ్ కానీ చెట్లు ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర చెట్ల దగ్గర కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగించడానికి ఆ 3 రోజులు ఒక్కొక్క డివిజన్ కేటాయించి డిసెంబర్ ఎండింగ్ నాటికి కొత్త అందరికీ పట్టాల ఇష్యూస్, నెక్స్ట్ టౌన్ అంతా కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా క్లీన్గా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. 1వ తారీఖు కొత్త సంవత్సరానికి కొంత ఇబ్బంది లేకుండా పబ్లిక్లో కూడా బాగా వచ్చేదానికి ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. హౌస్ సైట్స్ ఆల్రెడీ వెరిఫికేషన్ చేసాం. డిసెంబర్ ఎండింగ్ కల్లా హౌస్ సైట్స్ కూడా దానికి ఒక కొలికి తీసుకొస్తాం. కొత్త సంవత్సరానికి ఎవరైతే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఉన్నారో వాళ్ళు నిజంగా ఒకటే ఉండి వాళ్ళు కానీ పట్టా ఇచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కొని ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకే పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళకే పట్టా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కొనుక్కొని ఉన్నా వాళ్ళు ఈరోజు పీస్ఫుల్గా నిద్రపోయి ఉండరు. మనం రేపు వాళ్ళు క్యాన్సిల్ చేసి వీళ్ళ పేరు మీద ఎప్పుడు ఇస్తామో వాళ్ళు పీస్ఫుల్గా నిద్రపోయేటట్టుగా దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. అది ప్రతి కాలనీలో ఆల్మోస్ట్ 60% వరకు బయట వాళ్ళు ఈరోజు కొనుక్కున్న వాళ్ళు
కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇస్తాం. ఇచ్చేసి పాతవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎక్కడన్నా కూడా 4-5 ఉంటాయి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి అస్సలు ఉండే వాళ్ళకి ఎవరైతే ఈరోజు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే డివిజన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందేటట్టు ఈ చర్యలు తీసుకుంటున్నాం. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన నెల్లూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు గండిపడిన జాతీయ రహదారిని దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి రవాణా వ్యవస్థను పునరుద్ధరించిన రాష్ట్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పనితీరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. వారం రోజులుగా భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ఈ సందర్భంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల్లూరు కోలుకోలేని స్థితిలోకి చేరుకుంది. భారీ వర్షాల కారణంతో కోతకు గురైన జాతీయ రహదారిని దగ్గరుండి చీమకుర్తి నుండి వందలాది ట్రక్కుల మట్టిని తరలించి రోడ్డును మరమ్మత్తు చేయించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించే దానిలో మంత్రి సిద్ధా రాఘవరావు రోడ్డుపైనే కుర్చీ వేసుకుని కూర్చుని కష్టపడి పనిచేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. దీంతో పాటు సహచర మంత్రి నారాయణతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనిచేసి ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సిద్ధాను ప్రత్యేకంగా అభినందించారు. ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ కెమెరామెన్ కోరుకొండ సుబ్బారావు తండ్రి కోరుకొండ శ్రీనివాసరావు అనారోగ్య కారణంగా మృతి చెందారు. సీనియర్ కెమెరామెన్ సుబ్బారావును ఆయన కుటుంబ సభ్యులను పలువురు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సుబ్బారావు మిత్రులు, బంధువులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుబ్బారావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. వాసాంసి జీర్ణాని యథా విహాయ. భారీ వర్షాల కారణంగా జిల్లాలో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటి పరిసరాలలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకురాలు, జిల్లా పరిశీలకురాలు డాక్టర్ గీతా ప్రసాద్ని సూచించారు. జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించిన ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా పంచాయతీరాజ్ అధికారులకు సూచిస్తామని తెలిపారు. త్రాగునీటికి క్లోరినేషన్ చేయాలని అన్నారు. అవసరమైన గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని 25 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. స్టేట్ ఆఫీసర్స్ 5 ఐడెంటిఫై చేసి 5 జిల్లాలకి పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో డాక్టర్ గీతా ప్రసాద్ని ఐఎమ్ ద అడిషనల్ డైరెక్టర్ ఫర్ ద కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నన్ను ఒంగోలు రావడం జరిగింది. నిన్న మార్నింగ్ నుంచి ఎక్కువగా ఏ ప్రాంతాలు ఒంగోలు జిల్లాల్లో ఎఫెక్ట్ అవుతాయి అని అనుకుని డిఎంఓ గారు, నేను, డిఎంఎండ్హెచ్ఓ గారు, ఎపిడెమాలజిస్ట్ వారందరితో కలిసి
నిన్న ఉలవపాడు దానికి సంబంధించిన సిహెచ్సిస్ గుడ్లూరు, కారేడు, సింగరాయకొండ ఆ సిహెచ్సిల్ని అన్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నేను చూసింది అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్, అవైలబిలిటీ ఆఫ్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఫర్ ఎపిడమిక్ ప్రోన్ డిసీజెస్ అంటే యాంటీ డయేరియల్స్, యాంటీ ఎమిటిక్స్, యాంటీబయాటిక్స్, తర్వాత క్లోరిన్ ట్యాబ్లెట్స్ అండ్ బ్లీచింగ్ పౌడరు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మా కార్యకర్తని ఈ విలేజ్ లెవెల్లో అయితే ఏఎన్ఎంస్ ఒక ఇద్దరు ఏఎన్ఎంస్ రెండు వైపులా అంటే రెండు ఏరియాస్ ఉంటే గనక ఒక ఎంపీహెచ్ఎస్ కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళకు వస్తారు. అలా మనం ఈ డౌన్ లయింగ్ ఏరియాస్లో ఒక 25 to 30 వేసేసి ఉన్నాము. వీళ్ళకి ఏమైనా అవసరం అయితే సెకండ్ అని మనం ఊరికే వేసి ఉంచామన్నమాట. అప్ వెస్టర్న్ ఏరియాస్ నుంచి రావటం కోసం కూడా మనం ఇంకొకటి అంటే హెల్పింగ్ అని ప్రస్తుతం వాళ్ళు వాళ్ళ స్థానాల్లోనే పనిచేస్తున్నారు. మనకంత ప్రస్తుతం అంత హెవీగా లేదు. నిన్న మొన్న మేడంతో పాటు నేను కూడా వెళ్ళాను. మేడం చెప్పారు కదా ఉలవపాడు, తర్వాత ఈరోజు కొత్తపట్నము, గుడ్లూరు, ఈతముక్కల, కరేడు ఇవన్నీ చూసాము. సో వీటిల్లో కొన్ని చోట్ల ఒక ఏరియాలో అయితే నిన్న అంటే ఒక 2 days నుంచి వాగు ప్రవహించి అటువైపు ఒక 20 houses వరకు ఉన్నాయి. దానికి వెళ్ళటానికి చేనేత కార్మికుల రుణాలను తక్షణం రద్దు చేయాలని రాష్ట్ర దళిత సేన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రకరకాల మెలికలతో ప్రభుత్వం చేనేత కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన విమర్శించారు. ఆధార్, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని ఈదర చంద్రమౌళి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. డిసెంబర్ మాసాంతానికి రబీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ బ్యాంకర్లను ఆదేశించారు. రైతాంగం సకాలంలో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు ఇతోధికంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశానికి డుమ్మా కొట్టిన యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులపై ఉన్నతాధికారులకు చర్యల కోసం సుజాత శర్మ ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ కమిటీ సభ్యులు బివి రామారావు, నాబార్డ్ ఏజీఎం జ్యోతి శ్రీనివాస్, మెప్మా పిడి కమలకుమారి, డిఆర్డీఏ మెప్మా పిడిలో ఎంఎస్ మురళి, కమలకుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. We are sponsoring that society. And Bank of India, we are sponsoring that society. So the farmer society affiliated to Central Bank of India. You are not getting interest subvention for that, sir. What was happening? 7%. They are getting at 7%. 3 plus 2 is 5. Plus another 2. The बाद में fraud लेवल के लिए they get us 20 So that he says for RBI has given a circular that farmer societies are not directly. Not RBI has given. We are lending to society at base rate. They are lending to the farmers at the rate of 7%, and they are claiming the interest subvention from us. Due commercial banks only are authorized to get the interest subvention, provided if they lend their own funds at the rate of 7% to the farmer. Yes. Then you have lent to whom? Society. Up to almost 3 lakhs. Yes, sir. Right? Then as per eligibility, you can only claim. Society cannot So claim. we are claiming. But we show that is a most dangerous proposition. When you get the Clubbing the achievement, you are supposed to club the target also. And if you go by that, the achievement seems to be less than satisfactory. No, we have not taken the Lingaputta society achievement. They have done something, but we have not included that in our society has no say. Society is not a member. When are you giving this number requirement? Whenever they claim, They are not. they have to pay interest no on that. So it means there is no grounding, practically no grounding by the society. రిమ్స్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు, పరిపాలన సక్రమమైన గాడిలో పడేందుకు రిమ్స్ అభివృద్ధి కమిటీని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సూచన మేరకు
ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీకి నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె సీతారామయ్యను అధ్యక్షునిగా నియమించారు. ఈ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. కమిటీ సభ్యులుగా ఎంఎం మల్లికార్జున్ శర్మ, యార్లగడ్డ లక్ష్మి, డాక్టర్ బంకా అనురాధ, ఎం నరసింహరావు, నామినేని మోహన్ రావులతో పాటు రిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్, నగరపాలక సంస్థ కమిషనర్, ఎంపీ, ఎంఐడిసి కార్యనిర్వాహక ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఈ నెల 26వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు. ఫస్ట్ సారి పోయినప్పుడు కూడా ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి అన్నీ కూడా తిరిగి వాళ్ళు ఆ రోజు డైరెక్టర్గా ఉన్న అంజీకి చెప్పేసి ఇవన్నీ రెక్టిఫైమెంట్ చెప్పారు. పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. దాన్ని అంజీ చేశాడా లేకపోతే ఇంకోళ్ళు చేశారా అనేది దానికి కమిటీ వాళ్ళు ఎవరైతే దాన్ని వేస్తారో కమిటీ వేసి కమిటీ దాన్ని నిర్ధారించాలి. దాన్ని పూర్తిగా కన్స్ట్రక్షన్ కాడి నుంచి అన్ని లోపాలే. దాన్ని ఫస్ట్ ఒక బడ్జెట్ పెట్టారు, తర్వాత మళ్ళీ ఒక 25 కోట్లు పెంచారు, తర్వాత మళ్ళీ 25 కోట్లు పెంచారు. దాన్ని ఈరోజు 120-130 కోట్ల పైన దాన్ని తీసుకొచ్చారు. ఈరోజు కన్స్ట్రక్షన్ లోపం, కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయలే. ఎక్కడ కురుస్తున్న వాన అది అట్లానే కురుస్తూ ఉంది లోపల. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మాత్రం దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ వస్తున్నారు. స్ట్రీమ్ లైన్ చేసి దాదాపు మాకు కూడా 2-3 సార్లు మమ్మల్ని కూడా రమ్మంటే మేము కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ బయట ప్రదేశంలో ఎక్కడైతే ఆ వేస్టేజ్, ఆపరేషన్ థియేటర్ వేస్టేజ్ ఇవన్నీ కూడా వాడి కూడా అన్నీ తీసి అక్కడే వేస్తూ ఉంటే దాన్ని కూడా మేము ఒక 6-7 లోకల్గా ఉండే వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్క పార్ట్ వాళ్ళకి ఇచ్చేసాం. ఈరోజు గార్డెనింగ్ చేయాలి, లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక హాస్పిటల్ మాదిరి ఎవరు అనుకోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళంతా గ్రీనరీ చేయాలని చెప్పేసి వాళ్ళకంతా పార్ట్ వైజ్గా వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా ఉండే మట్టి కూడా వేస్ట్ మట్టిని అంతా కూడా తీసేయడం కూడా జరిగింది. అందరిలో వాళ్ళు కూడా మొత్తం అది గ్రీనరీ వేసి స్ప్రింక్లర్స్ ద్వారా ఈవినింగ్ అయితే వాటర్ కూడా కేర్ సిటీ ఉందని చెప్పేసి మనం నీళ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది అని ఆ స్ప్రింక్లర్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు లోపలంతా కూడా మనం చూసుకున్న తర్వాత పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కనీసం కూర్చోవడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీ లేదు. వాళ్ళందరూ కూడా పాపం నిలబడి ఉంటున్నారు, ఆడే కింద కొనుక్కుంటున్నారని చెప్పేసి చెప్పి ఇనిషియేట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వేరే వాళ్ళు కూడా వాళ్ళని పిలిచేసి కొంతమంది డోనర్స్ చేత ఆ బెంచీస్ అవన్నీ కూడా వేయించాను. ఆల్రెడీ బెంచీస్ కూడా వచ్చేసినాయి. ప్రతి ఫ్లోర్లో డాక్టర్ను కలిసే వాళ్ళందరూ కూడా కూర్చునేటట్టుగా వాళ్ళకి అన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు మళ్ళీ కన్స్ట్రక్షన్లో కూడా కాంట్రాక్టర్లు వీళ్ళంతా కూడా మార్చిన తర్వాత ఈరోజు పెయింట్స్ వేసి మళ్ళీ ఒక పార్ట్ అంతా ఏమో మన కార్పొరేషన్ వాళ్ళు కూడా అంతా కూడా క్లీన్ చేస్తా వాళ్ళు కూడా మొక్కలు నాటారు. పూర్తి స్థాయిలో ఇంకా కొంచెం రూపురేఖలు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ లోపు ఏంటి అంటే కమిటీ కూడా ఒక 5 మ్యాన్ కమిటీని ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన తర్వాత 5 మ్యాన్ కమిటీలు కూడా ఆల్రెడీ సిఫార్సు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అది తొందరలోనే 5 మ్యాన్ కమిటీ వేస్తుంది. అది పూర్తిగా అసలు ఇబ్బంది ఏంటంటే అసలు కరెక్ట్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కొంతమందికి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలి, రిమ్స్కి ఏంది అనేది కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా కరెక్ట్గా లేదు. మినిస్టర్ గారు 2-3 సార్లు ఆయన వచ్చాడు, హెల్త్ మినిస్టర్ 2 సార్లు రివ్యూ చేశాడు. కొంతమందికి ఏమో మన దగ్గరికి వస్తారు ఎత్తుక్కుంటా, నర్సెస్ కానీ లేకపోతే అక్కడ పనిచేసే వీళ్ళు శానిటరీ పనిచేసే వీళ్ళు కానీ మాకు జీతాలు రావట్లేదు, ఇప్పుడు 4 నెలలు అయింది 5 నెలలు అయిందని. ఎందుకు రావట్లేదు అంటే అప్పుడు పాత డైరెక్టర్ ఏమో వాళ్ళకు ఎవరికైతే వస్తుందో శాలరీస్ దాన్ని డైవర్ట్ చేస్తాం, ఉండే డబ్బుని వేరే వాళ్ళకి ఇవ్వటం, వేరే టీంకి ఇవ్వటం, అట్లా ఇవ్వటం వల్ల ఎట్లా పట్ట ఏ రోజు గడిచిపోతుందని అన్నట్టు అతను చూశాడు. ఒక సిస్టమేటిక్గా ఆ రోజు తీసుకురాలేదు. విపరీతంగా ఎవరు పడితే వాళ్ళంతా కూడా జాబ్లు ఇచ్చేసి అక్కడ ఓవర్గా వాళ్ళు 10 మందికి ఇస్తారంటే అక్కడ 50 మంది ఉండేటట్టు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చేసి అవంతా కూడా ఇదివరకు అంతా కూడా జరిగింది. ఇప్పుడు ఏం వచ్చిన తర్వాత అసలు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, అసలు వీళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తున్నాం, మనం ఏ పని ఎవరు చేస్తున్నారు అనేది మొత్తం ఆమె స్ట్రీమ్ లైన్ చేసింది. ఆమె అయితే చాలాసార్లు తిరిగింది మన కలెక్టర్ గారు అయితే. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత మార్పు వస్తూ ఉంది. ఇంకా కూడా వాళ్ళ పాత అలవాట్లోనే ఉన్నారు. ఇంకా 2-3 మార్పులు జరగాలి. అవి జరిగితే ఈ డాక్టర్స్ ఎవరైతే కమిటీ కూడా వచ్చింది అంటే మాత్రం పూర్తి స్థాయిలో స్ట్రీమ్ లైన్ అవుతుంది. అది స్ట్రీమ్ లైన్ అయింది అంటే ఏదైతే మనకి ఎక్విప్మెంట్ కావాలి, ఈరోజు రిమ్స్లో కూడా చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఈరోజు ప్లేట్లెట్స్ లేవు, అంత పెద్ద హాస్పిటల్ కట్టాము. ఇలాంటి ఏదైతే ఉందో అవి కూడా ప్లేట్లెట్స్ కానీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన జెలీనియం మొబైల్స్ ని మార్కెట్లోకి విడుదల చేశారు. సంస్థ రాష్ట్ర ప్రతినిధి ఎండి సలీం, ఏఎస్ఎం టి రాజు, రాష్ట్ర సర్వీసింగ్ ప్రతినిధి ఎం కోటేశ్వరరావు,
డిస్ట్రిబ్యూటర్ టి రంగస్వామి, పి సుమన్, ఎం జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దాన్ని మీరు గుర్తించాలని మేము కోరుకోవడం కోసం మనం కూడా పిలిచాం. చాలా Last 10 years I am there in this mobile industry. First 3.5 for a very little short span. Then I was seat adjust now. I just go through video players about banks gani regular smartphone company. Really thank you each and every retailer coming here. My local manager. They are the new distributors. New లాంచ్ చేసాం. రేణుకా ఏజెన్సీస్ త్రూ ఇవాళ లాంచ్ జరిగింది. సో మై సేల్స్ మేనేజర్ టీమ్ మిస్టర్ రాజు, వీ హావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ప్రతి మార్కెట్లో మనం ఇక్కడ త్రూఅవుట్ ఆంధ్ర మనం చాలా సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రంగస్వామి గారు మన ఛానల్ పార్ట్నర్ అసోసియేట్గా వచ్చారు. ఈ మాకు అందుబాటులో ఉన్న ప్రైస్ తోటి మనం ప్రొడక్షన్ లాంచ్ చేయటం, ముఖ్యంగా రూరల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది చాలా హ్యాండ్సెట్స్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు సర్వీస్ లేక. కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా రూరల్లో ప్రతి కస్టమర్ కూడా ఈ హ్యాండ్సెట్ ని వాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే సర్వీస్ ప్రాబ్లం రాదు. హ్యాండ్సెట్ అదే క్వాలిటీ లాంచ్ అయిపోయినాయి. క్వాలిటీ వైజ్ రేట్ వైజ్ చాలా బాగుంది. సర్వీస్ వైజ్ కూడా చాలా తక్కువగా ఇదవుతుంది. ఆల్రెడీ మనం లాంచ్ చేయకముందే నగరంలో ఆస్తి పన్ను, కుళాయి పన్ను చెల్లించని వారి కుళాయిలను తొలగిస్తామని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని సంక్రాంతి వెంకటకృష్ణ ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. 100 కోట్ల రూపాయలతో చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు బివి రామారావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బ్యాంకర్ల సహకారం లోపించడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సూక్ష్మ పరిశ్రమలు ప్రోత్సహించేందుకు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వలపర్ల అనురాధ, బివి రామ్ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తున్నాను బ్యాంకర్స్కి, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంకర్స్ అందరికి కూడా, మీరు లోన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి. ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో లోన్ రిలీజ్ చేయాలి. లోన్ రిలీజ్ చేయకపోతే ఎందుకు రిలీజ్ చేయట్లేదు దాని కారణాలు కూడా తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంటర్ప్రైజ్కి ₹1,00,000 దాకా లోన్ ఇవ్వమన్నారు. అది రిజర్వ్ బ్యాంక్ ద్వారా సర్కులర్ అన్ని బ్యాంకులకు వెళ్ళింది. ఎవడూ ఇవ్వట్లేదు, ఏ జిల్లాలో కూడా ఇవ్వట్లేదు. నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి గారు ముద్రా బ్యాంక్ పెట్టారు. ఆ ముద్రా బ్యాంక్ ఏమన్నాడు, ఆయన 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్ ఇవ్వమన్నాడు, షూరిటీ లేకుండా, హామీ లేకుండా. ఏ బ్యాంకు రావట్లేదు ముందుకి. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2006లో CGTMSM స్కీమ్ అని పెట్టారు. అంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్. దాన్ని ఏమన్నారంటే 5 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఏ విధమైన షూరిటీ లేకుండా, హామీ లేకుండా, థర్డ్ పార్టీ గ్యారెంటీ లేకుండా రుణాలు ఏమన్నారు. ఏ బ్యాంకులు మన రాష్ట్రంలో ముందుకు రాలేదు. ఏదో స్టేట్ బ్యాంకు, SBH, ఆంధ్ర బ్యాంక్, కొన్ని బ్యాంకులు తప్ప అసలు ప్రైవేట్ బ్యాంకులు అయితే రానేలేదు. మన దేశంలో 46 బ్యాంకులు ఉన్నాయి. పబ్లిక్ బ్యాంక్ సెక్టర్లోను ప్రైవేట్ బ్యాంకులు కలిపి. అసలు ఈ ప్రైవేట్ బ్యాంక్ కూడా స్కీమ్ని అసలే పట్టించుకునే లేదు మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నా అంటే మీకు, ప్రధానమంత్రి గారిని నేను డిసెంబర్ 7ని కలుస్తున్నాను ఢిల్లీలో. వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పథకాలు ప్రకటిస్తున్నారు, అవి లోయర్ లెవెల్ ఇంప్లిమెంట్ కావట్లేదు. లోయర్ లెవెల్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్యాంకులు కానీ ఎవరు కూడా రుణాలు ఇవ్వట్లేదు. బ్యాంకుకి వెళ్తే నువ్వేం గ్యారెంటీ ఇస్తావు, ఏం షూరిటీ ఇస్తావు, అది వాడేసే కూర్చున్నా.
వాడు అసలు అడగకూడదండి. అంచేత నేనేం చేస్తున్నా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఫస్ట్ మీటింగ్ ఒంగోలులో పెడుతున్నాను డిసెంబర్ 3వ వారంలో. దానికి పార్లమెంట్ మెంబర్లు కూడా ఆహ్వానిస్తున్నాం. అంతా నేను ఈ 3 జిల్లాల్లోని పార్లమెంట్ మెంబర్లు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులని, రాష్ట్రపతి ఉన్నతాధికారులు కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 చోట్ల 3 మీటింగ్లు పెడుతున్నాం. మార్చిలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల స్థితిగతులపై వారి చైతన్యానికి పాటుపడ్డ మహిళా సంస్థలకు నారీ శక్తి అవార్డులు అందజేయటం జరుగుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ టివి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ అవార్డు క్రింద 2 లక్షల నుండి 5 లక్షల వరకు నగదు ప్రోత్సాహక బహుమతి కూడా అందజేస్తారని తెలిపారు. జిల్లాలో ఔత్సాహిక మహిళా సంఘాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహిళలకు చెందిన సమస్యలపై పోరాటం, వారి జీవితాలలో మార్పులు తీసుకురావడం, వారికి పునరావాసం కల్పించడం వంటి వాటిల్లో ప్రముఖ పాత్ర పోషించిన వారిని ప్రభుత్వం అవార్డుతో సత్కారం అందజేస్తుందని అన్నారు. భారత ప్రభుత్వం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చేందున ప్రఖ్యాత వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి మీద మహిళలకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్కి మన జిల్లాల్లోని మహిళల కోసం, పిల్లల కోసం, అదేవిధంగా మహిళా సాధికారుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు వ్యక్తిగత అవార్డ్స్కి, అదేవిధంగా మహిళలు వారి హక్కుల కోసం పోరాడుతున్న సంస్థల నుంచి కూడా నామినేషన్స్ అవ్వడానికి కోరుతుంది. కాబట్టి జిల్లాలో ఎవరైనా సరే ఈ రంగాల్లోని వారి యొక్క ప్రతిభ కలిగి ఉంటే వారి యొక్క బయోడేటాతో వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా బుక్లెట్ రూపంలో పీడీ కార్యాలయం కానీ అలాగే ఆర్డీ కానీ ఈ నెల సబ్మిట్ చేస్తే అవి మేము కమిషన్ పంపించిన తర్వాత అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్తాయి. ఈ అవార్డ్స్ అన్ని కూడా స్కూల్ అయిన తర్వాత రేపు 2016లో మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత కేటగిరీలో అయితే ఈ అవార్డు ప్రకారం ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ కేటగిరీగా అయితే 5 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలు దరఖాస్తు చేస్తున్నా. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ నాయకులు ఆరోపించారు. ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షలాది బెల్టు షాపులను తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రజల వద్దకు పాలనను చేర్చకుండా ప్రజల వద్దకు మద్యాన్ని చేరుస్తుందని ఎద్దేవా చేశారు. మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి, సిపిఎం నాయకులు పూనాటి ఆంజనేయులు, సుపరిపాలన వేదిక అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరిస్తామని చెప్పని ఆనాడు చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు అలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి ₹1 కూడా ఖర్చు చేయలేదు. జాతీయ రహదారుల పక్కన ఉన్న మద్యం షాపుల్ని తొలగించి తద్వారా యాక్సిడెంట్ జరగకుండా చూస్తామని చెప్పని ఆనాడు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఒక్క జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక్క షాపును కూడా తొలగించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన జాతీయ రహదారుల భద్రతా కమిటీ సమావేశమై ఆంధ్రప్రదేశ్లో 800 మద్యం షాపులు జాతీయ రహదారుల పక్కన ఉందని వాటన్నింటినీ డిసెంబర్ 31 లోపల తొలగించాలని చెప్పని ఆదేశించింది. ఈ ఆదేశాలను కూడా ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాటిని కొనసాగిస్తూనే ఉంది. మద్యం వ్యసనాన్ని ఎంత దగ్గరకు చేస్తే అంత మంచిదనే భావంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. బడి, గుడి, నివాస ప్రాంతాలు, రహదారుల పక్కన ఉన్న మద్యం షాపుల్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పి ఈరోజు వాటికి తిరోధకాలు ఇచ్చిన పరిస్థితి. మద్యం అమ్మకాలను గణనీయంగా పెంచి పేదల బతుకుల్లో వాళ్ళ కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తామని చెప్తే దానికి భిన్నంగా వ్యవహరించట్లేదు. మద్యం 2003-4 సంవత్సరాల నాడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 1910 కోట్లు. ఇప్పుడు 2013-14 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం 20,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయానికి పెంచుకోవడానికి గత 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్లో ప్రతి సంవత్సరం కోటాలు ఇచ్చి, వేలంపేటలు పెట్టి, షాపులు పెంచి
విపరీతంగా మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని అనుకుంటుంది, పెంచుకుంది అనేదానికి నిదర్శనం ఈ లెక్క. గవర్నమెంట్ లెక్క మేము చెబుతుంది. ప్రభుత్వమే 10 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదాయం మద్యం మీద వచ్చేటట్టుగా చేసింది అని అంటే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది యొక్క కుటుంబాల్లో అందుట్లో బలహీన వర్గాలు ఎస్సీ బీసీల్లో ఎక్కువగా చీప్ లిక్కర్ని అలవాటు చేసి ప్రతి కుటుంబం దాని బారిన పడేటట్టుగా అవయవాలు నాశనమయ్యేటట్టుగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం చేసి గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలంటున్నారు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు సంక్రాంతి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశ నుండే గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. జిల్లా ఆడిట్ అధికారి ఉమామహేశ్వరరావు, కె వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఇంతకుముందు పుస్తకం హస్త పోషణం అంటే హస్తానికి సంబంధించి పోషణ ఏంటంటే ఈ రింగులు వాచీలు కాదు, పుస్తకం మాత్రమే హస్త పోషణం అనేటువంటిది మన యొక్క సంస్కృతి. అక్కడి నుంచి మొదలయ్యి విద్య లేని వాడు ఎంత పశువు అంటే చదువు రాని వాడికి మనిషికి పశువుకి తేడా ఏంటంటే చదువు మాత్రమే. తర్వాత తప్పనిసరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రంథాలయ వారోత్సవాలు మనం 14 నుంచి 20 వరకు విజయవంతంగా నిర్వహించుకున్నాం. మీకు ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దానికి ముందుగా పెద్దలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ మాసాంతానికి అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. డిసెంబర్ చివరి నాటికి రబీ రుణాలు పంపిణీ చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. బ్యాంకర్లు ప్రభుత్వ గైడ్ లైన్స్ ని పాటించడం లేదు, ధ్వజమెత్తిన రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు బివి రామారావు. సత్య న్యూస్ లో నేటి మాట: చేసిన తప్పుని సమర్థించుకోవటానికి ప్రయత్నించకు, మంచిని పెంచుకుంటే తప్పులు తొలగిపోతాయి.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.